హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టీఎస్ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ వాళ్ళకి టాపిక్ వచ్చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? సింగిల్ అబ్జర్వేషన్స్ డస్ నాట్ ఫార్మ్ స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ అనేది సింగిల్ అబ్జర్వేషన్స్ తోటి ఫామ్ కాదండి. స్టాటిస్టిక్స్ ఆర్ ఏ సమ్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్. కొన్ని అబ్జర్వేషన్స్ అన్నీ కలుపుకొని స్టాటిస్టిక్స్ అనేది మనము ఫామ్ చేయగలుగుతాం. స్టాటిస్టిక్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ క్వాంటిటేటివ్లీ బట్ నాట్ క్వాలిటేటివ్లీ. స్టాటిస్టిక్స్ అనేది మనము క్వాంటిటేటివ్ అంటే ఒక నెంబర్స్ వాటి మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. క్వాలిటేటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటేటివ్ మీన్స్ గుడ్, బ్యాడ్, హ్యాపీనెస్ ఎక్సెట్రా. దీస్ ఆల్ ఆర్ qualitative. We can't express statistics in qualitatively. We can express only in quantitatively. Statistics are collected with a definite purpose. First వచ్చేసి data. What is data means? It means information. Data అనేది ఒక ఇన్ఫర్మేషన్ అన్నట్టు. It is of two types, primary and secondary data. We have మనకు 2 types of data ఉందండి, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటంటే when data is collected with a definite plan or design, it is called primary data. డేటా అనేది ఒక పర్టికులర్ పర్పస్కి మనము కలెక్ట్ చేసి దాన్ని డిజైన్ చేస్తే దాన్ని ప్రైమరీ డేటా అంటాం అన్నమాట. సెకండరీ డేటా అంటే డేటా విచ్ ఆర్ నాట్ ప్రైమరీలీ కలెక్టెడ్ బట్ అబ్టైన్డ్ ఫ్రమ్ పబ్లిష్డ్ ఆర్ అన్పబ్లిష్డ్ సెన్సెస్ ఆర్ నోన్ యాజ్ సెకండరీ డేటా. ప్రైమరీ ఈజీగా చెప్పుకోవాలంటే ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మనమే వెళ్ళి డైరెక్ట్గా కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ డేటా అంటాము. సెకండరీ డేటా అంటే వేరే సోర్సెస్ నుండి మనము ఆల్రెడీ పబ్లిష్ అయిన సోర్సెస్ నుండి మనం తీసుకున్నట్టయితే దాన్ని సెకండరీ డేటా అంటాం అన్నట్టు. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఈ ఏదైతే కలెక్ట్ చేసిన డేటా ఉంటుందో దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది ఇక్కడ చెప్తున్నారు. ద కలెక్టెడ్ డేటా is put in some suitable tabular form in order to study its salient features. And this is called a presentation of data in tabular form. The data can be arranged in the following ways. Data అనేది మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చండి. ఇన్ సీరియల్ ఆర్డర్ ఆర్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. డేటా అనేది మనము ఒక పర్టికులర్ ఫార్మేట్లో అరేంజ్ చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రా డేటాని అరేంజ్ చేసుకోగలుగుతాం అన్నట్టు.